సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు విలేకరులపై దాడికి నిరసనగా తాండూర్ అంబేద్కర్ చౌరస్తాలో విలేకరుల ధర్నా. శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయంలో అన్నదాన సత్ర నిర్మాణానికి వీరశైవ యువదళ్ ఆర్థిక సహాయం. తాండూర్ మున్సిపల్ స్థాయిలో సీఎం కప్ 2024. హాస్టల్లో జరిగిన సంఘటన బాధాకరం. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందజేస్తున్నాం. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. వాళ్ళ కొడుకే దాడి చేశారు. జనగాం గ్రామ పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ చాకలి నర్సింహులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ప్రముఖ సినీ నటుడు మాజీ రాజ్యసభ సభ్యులు మోహన్ బాబు సోమవారం విలేకరులపై దాడి చేయించడాన్ని నిరసిస్తూ విలేకరులు ఆందోళన చేపట్టారు. మంగళవారం ఈ సంఘటనను ఖండిస్తూ తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో TUWJ IJU ఆధ్వర్యంలో విలేకరులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు బీజేపీ నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా సీనియర్ విలేకరి వేణుగోపాల్ రెడ్డి, ఆర్వి రెడ్డి, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ తదితరులు మాట్లాడుతూ మోహన్ బాబు విలేకరులపై చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. సినిమాల్లో విలన్ గా నటించే మోహన్ బాబు నిజ జీవితంలో కూడా విలన్ గానే ప్రవర్తించారని విమర్శించారు. మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని విలేకరులు డిమాండ్ చేశారు. విలేకరులపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకునేలా చట్టం తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులతో పాటు బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, కౌన్సిలర్లు అంతారం లలిత, సాహు శ్రీలత, పంటారం భద్రేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. TUWJ తరఫున ఇలాంటి దాడి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఆయన ఏదో సినిమాలలో రౌడీ పాత్రలు పోషించి నిజ జీవితంలో కూడా అదే పాత్రని పోషిద్దామనుకుంటే కుదరదు. ఆయన ఒక రాజ్యసభ సభ్యుడిగా కూడా చేశారు. ఆయనకు విలువలు తెలుసు, మీడియాతో ఎలా ప్రవర్తించాలో తెలుసు. వాళ్ళ ఇంటి గొడవలను రచ్చకెక్కించడం కాకుండా మీడియాపై దాడులు చేయడం చాలా శోచనీయం. ఇలాంటి దాడులను అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలి. ఈ దాడికి పాల్పడ్డ మోహన్ బాబు ఫ్యామిలీని మొత్తాన్ని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. మీడియాపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టే విధంగా చట్టం తీసుకురావాలి. అలాంటి వ్యక్తుల మీద నాన్ బెయిలబుల్ కేసులను నమోదు చేసే విధంగా చట్టం తీసుకురావాలి. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ఒక బిల్లును కూడా తీసుకురావాలని చెప్పేసి TUWJ తాండూరు శాఖ డిమాండ్ చేస్తూ ఉంది. ఉన్నటువంటి మోహన్ బాబు గారు వారి కుటుంబ విషయాలపైన జర్నలిస్టులు అక్కడికి వెళ్ళి సమాచారాన్ని సేకరించాలని వెళ్తే ఒక ప్రజాస్వామ్య దేశంలో జర్నలిస్టుల యొక్క బాధ్యత అది. మనం రోజు ఎట్లయితే వివిధ రంగాల వాళ్ళు వాళ్ళ పనులు చేస్తారో వాళ్ళు కూడా వాళ్ళ వృత్తిలో భాగంగా కొన్ని విషయాలు సేకరించడానికి అక్కడికి వెళ్తే వారిపైన దౌర్జన్యంగా అప్రజాస్వామ్యంగా అక్కడ ఉండే వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళతో కానీ తాను వ్యక్తిగతంగా దాడి చేయడము చాలా శోచనీయము. ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. జర్నలిస్టులకి పూర్తిగా మేము సంఘీభావం తెలియజేస్తున్నాము. ఇలాంటి ఫిజికల్ దాడులను ఎవరిపైన జర్నలిస్టులపైన కానీ మరి ఏ రంగం పైన కూడా చేయడం అనేది నేరం కింద వస్తుంది. చట్టపరంగా వారిపైన చర్య తీసుకోవాలి. సినీ రంగం వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత విషయాల్ని బయటకి చెప్పకపోవడమే మంచిది. ఒకసారి చెప్పినాక మీడియా ప్రజల ముందు ఉంచాలనే ఉత్సాహాన్ని చూపిస్తుంది. దాన్ని వేరే పనులు చూడకుండా వారిపైన వ్యక్తిగతంగా దాడులకు వెళ్లకుండా ఉండడం మంచిది. వాళ్ళు సినీ రంగం అందరికీ నమస్కారం. ఇవాళ తాండూరు నియోజకవర్గ కేంద్రంగా మీడియా మిత్రులందరూ కూడా నిన్న మోహన్ బాబు గారు ఏదైతే మీడియా పైన చేసినటువంటి దాడికి నిరసనగా ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో మీడియాది ప్రధాన పాత్ర పోషిస్తున్న సందర్భంలో ఒక సినీ జీవితంలో దాదాపు సీనియర్ మోస్ట్ వ్యక్తి అయినప్పటికీ ఒక రాజ్యసభ మెంబర్గా చేసి రాజకీయ జీవితంలో ప్రజా జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తి తన యొక్క కుటుంబాన్ని కనీసము తన యొక్క పరిధిలో ఉంచుకోవాలన్నటువంటి విషయమై పెద్ద ఎత్తున గొడవ చేస్తుంటే దాన్ని కవరేజ్కి వెళ్తున్నటువంటి TV9 రిపోర్టర్ రంజిత్ గారి పైన దాడి చేయడం అనేది తీవ్రమైనటువంటి విషయం. దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వీళ్ళు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియాపై జరుగుతున్నటువంటి దాడులు చాలా మళ్ళీ పునరావృతం కావడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. దీన్ని పూర్తిగా ఎవరు కూడా ప్రజాస్వామ్యవాదులు హర్షించదగ్గ విషయం కాదు. కాబట్టి వెంబడే వీళ్ళకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఇవాళ రాష్ట్ర
లో అధికారంలో ఉన్నటువంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఏది ఏమైనా నిన్న జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈ దాడికి పాల్పడినటువంటి మోహన్ బాబు పైన వెంబడే చట్టపరమైన చర్యలు తీసుకొని ఆయనను శిక్షించాలని, అదేవిధంగా ఇక మీదట ఎవరు కూడా మీడియా పైన జరిగేటటువంటి దాడికి పూనుకోవడానికి భయపడే విధంగా చట్టాలు పటిష్టం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. తాండూరు పట్టణంలోని శ్రీ భావికి భద్రేశ్వర దేవాలయంలో నిర్మించే అన్నదాన సత్రం అనగా దాసోహం భవన నిర్మాణానికి వీరశైవ యువదళ నాయకులు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మంగళవారం శ్రీ భావికి భద్రేశ్వర నూతన దేవాలయ చైర్మన్ పటేల్ కిరణ్ పాలక మండలి సభ్యులకు 1,16,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని యువదళ అధ్యక్షులు అడికి శశాంక్ యువదళ సభ్యులు అందజేశారు. మహాప్రసాద దాతల సహాయ సహకారాలతో ఆర్థిక సహాయం అందించామని యువదళ అధ్యక్షులు అడికి శశాంక్ తెలిపారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ పటేల్ కిరణ్ మరియు పాలక మండలి సభ్యులు వీరశైవ యువదళ సభ్యులు ఆర్థిక సహాయం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ పాలక మండలి సభ్యులతో పాటు యువదళ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సభ్యులందరికీ నా ధన్యవాదాలు. వీరశైవ యువదళ స్టార్ట్ చేసిన అన్నదానమే భద్రప్ప చాలా పెద్ద బలం ఇచ్చిండు. దానికి దాసోహానికి కూర్చున్నారని ఇక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది. ఇన్ని సంవత్సరాలు మనం అనుకున్నాం కానీ ఏది సాధించినాం కొద్ది వరకే. దాసోహం అనేది పెండింగే ఉండే. ఫస్ట్ యువదళ వాళ్ళే స్టార్ట్ చేసిండ్రు. సంవత్సరం తిరగక ముందే చెట్టు కొడుతున్నది. ఇది యువదళ తోటే సాధ్యమైంది. అందుకని నేను తెలుపుతున్నాను. ఇట్లాంటి సహాయాలు ఎన్నో ఉంటే ఇంకా అభివృద్ధి చేస్తామంటే అని కోరుతున్నాను. ధన్యవాదాలు. మరియు కార్యవర్గ సభ్యులు, డైరెక్టర్లు, కార్యవర్గ సభ్యులు, యువత సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు మన కార్యక్రమం ఏంటంటే మనం ఏ ప్రోగ్రామ్ అయితే చేస్తున్నామో దాసోహం అనేది, ఈ దాసోహం గురించి గత 5 సంవత్సరాల నుంచి ఈ ఇన్స్పెంటర్ అయిన తర్వాత మనం దాన్ని పురోగతి చూడాలని చెప్పేసి మనం అన్నదాన కార్యక్రమం చేయాలని చెప్పి యువత కోరుకున్నది. ఆ 23 ఏప్రిల్ 2024 రోజున మొదటి అన్నదాన కార్యక్రమం చేసాం. ప్రతి పుణ్యం అమాసకు చేద్దామని అనుకున్నాం. దాతలు ముందుకు వచ్చిన తర్వాత శ్రావణ మాసం మొత్తం పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం సీఎం కప్ 2024 పేరిట క్రీడలను నిర్వహిస్తున్నారని మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా, మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి తెలిపారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా మాట్లాడుతూ అండర్ 14, అండర్ 18 2 విభాగాల్లో మున్సిపల్ స్థాయిలో అన్ని పాఠశాలల విద్యార్థులు ఈ క్రీడల్లో పాల్గొనాలనుకునేవారు తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ పాఠశాలలో రేపు బుధవారం ఉదయం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను కోరారు. ఈ అవకాశాన్ని తాండూరు పట్టణంలోని విద్యార్థులందరూ వినియోగించుకోవాలని మున్సిపల్ చైర్మన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా, మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి కోరారు. గౌరవ మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారంగా సీఎం కప్ 2024 అనే కార్యక్రమాన్ని మన మున్సిపల్ లెవెల్లో కూడా చేయాలనే ఉద్దేశంతో మనకి ఆర్డర్స్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా మన తాండూరులో ఉన్నటువంటి ఆల్ గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, అలాగే కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ అందరికి కూడా మేము ఇచ్చే ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన తాండూరు టౌన్లో అండర్ 14, అండర్ 18 వరకు ఉన్న ఏజ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా ఎంకరేజ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ముందుగా ఈరోజు అందరి స్కూల్స్కి ఇన్ఫర్మేషన్ చేయడం కూడా జరిగింది. మొత్తం సీఎం కప్ లో భాగంగా సీఎం కప్ 2024 లో భాగంగా మనము మున్సిపల్ లెవెల్లో స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ లో అన్ని ప్రైవేట్ కాలేజెస్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ 8th క్లాస్ నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు అండర్ 14, అండర్ 18 అన్ని గ్రూప్ల వాళ్ళకు కూడా జెంట్స్ అండ్ లేడీస్ కు ఈ స్పోర్ట్స్ ఉంటుంది. కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేసి ఈ దీంట్లో అందరూ భాగస్వాములై సర్టిఫికెట్స్ ఉన్నది, దీంట్లో ప్రైజెస్ కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు భాగస్వాములై ఈ సెయింట్ మార్క్స్ స్కూల్ గ్రౌండ్స్ నందు రేపు మార్నింగ్ 9 గంటలకు వచ్చేస్తే అక్కడ రిజిస్ట్రేషన్ కార్యక్రమం కూడా ఉంటుంది. ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు ఓకే, రిజిస్టర్ కాని వాళ్ళకు కూడా మనం మున్సిపల్ సిబ్బంది రిజిస్ట్రేషన్ చేయిస్తాము. ఆ రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాతనే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క స్కూల్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయగలరని కోరుచు.
తాండూరు పట్టణంలోని సాయిపూర్లో గల గిరిజన బాలికల హాస్టల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన విద్యార్థులను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ హాస్టల్లో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం బాధాకరమని అన్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. అన్నం సరిగ్గా ఉడకకపోవడంతో గ్యాస్ ట్రబుల్ తో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు కలెక్టర్ తెలిపారు. హాస్టల్ విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరు ఆందోళన చెందవద్దని కలెక్టర్ కోరారు. ఎందుకోసం వచ్చింది అంటున్నారు సార్? గ్యాస్ట్రోఎంటరైటిస్ ఏం చేద్దామండి? నా ప్రకారం ఒకవేళ నేను సైంటిఫిక్గా మాట్లాడాలి అయితే ఇఫ్ ద ఫుడ్ ఇస్ నాట్ కుక్ ప్రాపర్లీ దాంతో కావచ్చు. 45 రైస్ ఇస్తాము మనము. 45 డేస్కి వంట చేయడం కూడా ఒక కళ అనమాట. సరిగా అది బాయిల్ చేయాలి అనమాట. సో అది బాయిల్ చేసి ఒకవేళ చేశారా లేదా, మనం ఇలాగ స్టాఫ్కి కూడా చేంజ్ చేస్తున్నాము, వేరే స్టాఫ్ పంపిస్తున్నాము. సో వాళ్ళ స్టాఫ్ చేంజ్ చేసి ఇప్పుడు కూడా చూద్దాం. మెయిన్లీ ఇట్ ఈస్ అబౌట్ బాయిలింగ్ ఆఫ్ ద రైస్, ప్రాపర్గా బాయిల్ చేసారా లేదా. అది నేను గ్యాస్ అప్పుడు కూడా వస్తుంది కదా, అన్కుక్ ఫుడ్ తింటే మనం స్పైసీ ఎక్కువ తింటే అప్పుడు ఉడికి నానంతో ఇలా జరిగింది. నేను అన్ని హాస్టల్స్ ఎక్కున్నాను, మీరు కూడా చూస్తున్నారు. నేను జిల్లా నుంచి ఎప్పుడో వచ్చినా నేను ఎన్ని హాస్టల్స్ తిరిగాను. నాకు ఏం సంబంధం అంటే నేను ఐటీడీఏ చేసి వచ్చాను. సో నేను ఆ వ్యవస్థ నాకు తెలుసు, రెసిడెన్షియల్ స్కూల్స్ ఎట్లా పనిచేస్తాయి, ఏం బాధ్యతలు కలిగిన మన మీద ఆధారాల మీద అధికారుల మీద తల్లిదండ్రి వాళ్ళ పిల్లల్ని ఎక్కడ మనకి ఇస్తారు. సో ఆ బాధ్యత తెలుసు. గవర్నమెంట్ నుంచి కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి అన్ని పాటిస్తూ మనం చేస్తాం. ఇంకొక డౌట్ నాకు ఏముంది, ఒక 100 పైన 130 పిల్లలు ఉన్నారు, ఆల్మోస్ట్ 137 చిల్డ్రన్ ఉన్నారు. సో అలాగే ఇక్కడికి జరగలేదు. వాటర్ని టెస్ట్ చేస్తున్నాం ఆల్మోస్ట్ 6 months నుంచి. ఇప్పుడు జిల్లాల వాళ్ళు ఎన్ని సెంటర్లకు పంపించారు సార్? 1000 మన దగ్గర స్కూల్స్ ఉన్నాయి. అంటే జిల్లా పరిషత్, ఎంపీయూపీఎస్, ఎంపీపీఎస్ 1076 ఉన్నాయి ప్రిసైజ్గా. ఒక 100 దాకా మన దగ్గర రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని చోట్ల మనం చేపిస్తాం. నా దగ్గర ఇప్పుడు 10,000 వైల్స్ ఇంకా ఆర్డర్ కూడా చేసి పెట్టి ఉన్నాం. 1 lakh rupees పెట్టి 10 రూపీస్కి ఒక బాటిల్ వస్తుంది. స్టాఫ్కి చెప్పుకోవచ్చు, ఒకవేళ వారు వంట సరిగా చేయలేదు అది చెప్పుకోవచ్చు ఇప్పుడు ఉన్న అబ్జర్వేషన్స్ బట్టి. కానీ దాన్ని బట్టి మనం యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళకి ట్రైనింగ్ చేపిద్దామా ఆర్ మళ్ళీ వాళ్ళకి ఏం చేద్దామా అది మనం స్టాఫ్ మీద యాక్షన్ తీసుకుంటాం. పేరెంట్స్కి మీరు ఎలాంటి సజెషన్ చేస్తారు? పేరెంట్స్కి నాకు కోరేటి ఒకటి, మీరు మీ పిల్లల్ని మా మీద వదిలేసి ఉండడం. మా మీద అంటే మా సిస్టమ్ మీద కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మనము బాధ్యత కలిగిన ఆఫీసర్స్ అందరూ ఉన్నాము. సార్ కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు, వారు కూడా ట్రైబల్ డెవలప్మెంట్ ఒక ప్రముఖ సచివ్ అనమాట. సో మనము అన్ని చర్యలు తీసుకున్నాము. తల్లిదండ్రికి కోరేటి ఒకటి, డోంట్ బిలీవ్ వాళ్ళు మీ పిల్లలు మా పిల్లల్లాగా సమానం. నేను కూడా మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నాను, ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది, వాళ్ళకి కొద్దిగా ధైర్యం చెప్పు. పిల్లలు కూడా ఏముంటుంది పాపం, వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకి ధైర్యం చెప్పాలి మనం. కానీ దాట్స్ వై నేను ఎవరికి అలౌ కూడా చేయలేదు. ఓన్లీ ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ పాటిస్తూ రూల్స్లో ఏముంటాయి అది పాటిస్తున్నాను. అండ్ ఇది కూడా గర్ల్స్ ఇన్స్టిట్యూషన్, జెంట్స్కి కూడా అలౌ చేయట్లేదు. నా స్టాఫ్ కూడా గేట్ వరకు ఆగిపోతున్నారు. నా తప్ప సార్ తప్ప పిల్లల దగ్గర కూడా ఎవరు పోలేదు. సో పేరెంట్స్కి ఒకటే మీరు ఈ అన్ని ఇన్సిడెంట్స్ బట్ ఫుడ్ పాయిజన్ బీఆర్ఎస్ నాయకుల కుట్ర. రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలలో బీఆర్ఎస్ కుట్ర దాగి ఉందని రాష్ట్ర మహిళా కార్పొరేషన్ సహకార అభివృద్ధి చైర్మన్ బండ్రు శోభారాణి ఆరోపించారు. తాండూరు పట్టణంలో గిరిజన సంక్షేమ హాస్టల్లో జరిగిన సంఘటన తెలుసుకున్న ఆమె రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తాతో కలిసి హాస్టల్లోని పరిస్థితులను అడిగి తెలుసుకుని హాస్టల్ను పరిశీలించారు. అనంతరం బండ్రు శోభారాణి విలేకరులతో మాట్లాడుతూ వరుసగా హాస్టల్లో జరుగుతున్న ఘటనలో బీఆర్ఎస్ కుట్రకోణం దాగి ఉందని ఆరోపించారు. ఈ ఘటనలో కూడా బీఆర్ఎస్ నాయకుల పాత్ర ఉందని, గత హాస్టల్ పాలకులైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైనే అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా తాటాకు చప్పులకు భయపడేదే లేదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బదలాం చేయడానికి ఇవన్నీ చేస్తున్నారని అన్నారు. హాస్టల్ పిల్లల జీవితాలతో ఆడుకుంటే కఠిన చర్యలు తప్పవని బండ్రు శోభారాణి హెచ్చరించారు. రాజకీయాల కోసం బీఆర్ఎస్ నాయకులు హాస్టల్ పిల్లల బలి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వసతి గృహాలు, గురుకులాలలో బీద విద్యార్థులకు డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడంతో పాటు నాణ్యమైన విద్యా భోజనం అందిస్తుంటే ఓర్వలేక ఇలాంటి కుట్రలకు పూనుకుంటున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారం చేపట్టడం కోసం ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులను అనారోగ్యాల పాలు గురి చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తున్నారని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు
చేస్తుందని తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా వసతి గృహాలు, గురుకులాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ను శోభారాణి ఆదేశించారు. ఈరోజు గురుకుల పాఠశాల ఫుడ్ పాయిజన్ జరిగినట్టుగా మనకు వార్తలు రావడం జరిగింది. అది మీడియాలో చూసి మేము పుట్టావుట్నే రావడం జరిగింది. నేను ఉమెన్ కార్పొరేషన్ చైర్పర్సన్ని, కల్వ సుజాత గారు ఆర్యవైశ్య సంఘం కార్పొరేషన్ ఇద్దరం కూడా ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడం జరిగింది. చాలా బాధాకరమైన విషయమే. చాలా పిల్లలు కూడా ఏంటంటే హాస్టల్లో జరుగుతున్నటువంటి చాలా విషయాలు మాతో షేర్ చేసుకోవడం జరిగింది. హాస్టల్లో పనిచేస్తున్నటువంటి హాస్టల్ వార్డెన్ కానీ స్వీపర్స్ కానీ పిల్లల్ని అబ్యూజ్ చేస్తారు, ఇష్టం వచ్చాడు తిడతారని చెప్పేసి గిన్నెలు దొంపియడము, కూరగాయలు కట్ చేపియడము, బాత్రూమ్లు కడిగిపోయడము, బెంచీలు తుడిపియడము, ఇట్లా ఇవన్నీ పనులు కూడా మాతో చేపిస్తున్నారని చెప్పేసి పిల్లలు స్వయంగా వాళ్ళు మాతో చెప్పడం జరిగింది. వాళ్ళ మీద కలెక్టర్ గారు లోపలే ఉన్నారు కాబట్టి వెంటనే యాక్షన్ తీసుకోమని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి మేము కోరడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఏంటంటే పిల్లలకి ఇస్తున్నటువంటి డైట్ ఛార్జీలు మనందరికీ కూడా తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు పిల్లలు బాగా చదువుకోవాలి, గురుకుల పాఠశాలలో మంచి విద్యను అందించాలని చెప్పేసి కాస్మెటిక్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది. దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినటువంటి డైట్ ఇవ్వడం లేదు, కావాల్సినటువంటి కాస్మెటిక్ పేమెంట్ కూడా ఇక్కడ ఇవ్వడం లేదు. ఈ రెండింటి మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పేసి కలెక్టర్ గారిని మేము కోరడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మేము పేరెంట్స్ కూడా చెప్పినాము, భరోసా ఇచ్చినాము, మీ పిల్లలు బాగున్నారు, పిల్లలు అందరూ కూడా ఫుడ్ పాయిజన్ జరిగింది. ఒక 10 మెంబర్స్కి వరకు 8 మెంబర్స్ 10 మెంబర్స్ ఉన్నారు, బాగున్నారు. ఒక ఇద్దరికి మాత్రం ఇంకా వామిటింగ్స్, మోషన్స్ అవుతూ ఉన్నాయి. బట్ ఏంటంటే బాగున్నారు, నో ప్రాబ్లం. డాక్టర్స్ కూడా జాగ్రత్తగా అబ్జర్వేషన్లో ఉన్నారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. అయితే ఇన్ ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి సంఘటనలు జరగకూడదని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఒక విషయం ఏంటంటే దీనిలో మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే ఇంతమంది హాస్టల్లో ఇంతమంది భోజనం చేస్తారు, వాళ్ళతో పాటు హాస్టల్ వార్డెన్ తిన్నామని చెప్తున్నారు, వర్కర్స్ కూడా తిన్నామని చెప్తా ఉన్నారు. ఒక 8 నుంచి 10 మంది పిల్లల మీద ఈ ప్రభావం జరిగింది. దీని వెనుక విచారణ కూడా జరగాలి. ఎందుకనంటే ఈ మధ్య కాలంలో మేము చూస్తూ ఉన్నాం, ఇవాళ మేము హాస్టళ్ళ మీద జరుగుతున్నటువంటి ఒక కుట్రకోణం జరుగుతుందని చెప్పేసి మేము ఆరోపణ చేయడం జరిగింది. దాని మీద మాకు ఎవరైతే గతంలో గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాకు ఇవాళ గట్టిగా మాట్లాడితే మాకు లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. మేము చెప్తా ఉన్నాం, మాకు ఎన్ని లీగల్ నోటీసులు పంపించినా, మమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టానుకున్నా ఎవరు భయపడలేదు. మాకు కావాల్సిందంటే పిల్లల ఆరోగ్యమే ముఖ్యం. పిల్లల మీద ఏదైనా కుట్ర కోణం జరిగితే మాత్రం తస్మాత్ జాగ్రత్త, ప్రభుత్వం ఊరుకునే సమస్య లేదు. వాళ్ళ హాస్టల్ వార్డెన్ గారు కూడా చెప్పడం జరిగింది. మిగతా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను, ఏ హాస్టల్లో అయినా సరే, ఎక్కడైనా సరే పిల్లల మీద పిల్లల ఆరోగ్యాలతో చెలగాట మాడితే ఊరుకునే సమస్య లేదు. అమ్మ మీరు ఒట్టి ఒక పప్పు కడిగి ఒక అన్నం చేయండి, మీకు ఇవ్వలే, మీకు వంట తీసినా అన్ని పనులు తీసుకుంటా మధ్యాహ్నం మేమే తీసుకుంటాం మేడం. పిల్లలు మీరెవరు తోపించడం వాసనలు కూడా కాలేదు. నాకు అవన్నీ చెప్పొద్దు. మీరు ఓన్లీ వంట చేసుకోవడానికి వస్తున్నారే, ఇద్దరు ముగ్గురు నేను ఇద్దరు చేసుకుంటాం మేడం. మధ్యాహ్నం మరి ఇద్దరు కావాలి, సాయంత్రం ఇవ్వాలి, బాత్రూమ్ వాళ్ళు ఎందుకు కడగాలి, వాళ్ళు ఎందుకు కడగాలి, టేబుల్ ఎందుకు ఇవ్వాలి, వాళ్ళు ఏంటే ఈ రోజు మీరు ఇప్పుడు ఎవరెవరు వాళ్ళందరూ వర్క్ చేస్తూ అందరూ నిలవండి. ఈరోజు మీరు ఎక్కడి నుంచి వచ్చి జాబ్ చేయడానికి, ఏ ఊరి నుంచి? వికారాబాద్ నుంచి, పాషాపూర్ నుంచి ఇక్కడికి వచ్చి మంచిగా పని చేయడానికి వచ్చినా, సస్పెండ్ అయ్యి ఇంటికి పోవడానికి వచ్చినా? ఎంత మీ శాలరీ, జీతం ఎంత వస్తుంది? 30,000. మా గుడిలో ఎవరు చేపిస్తారో వాళ్ళ పేరు అడగండి మేడం. మా పిల్లలు ఎవరి పేరు చెప్పరు.
ఎవరెవరు గిరిజన బాలికల హాస్టల్లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను ఇక్కడ నుండి తరలించాలని, మెరుగైన చికిత్స అందించాలని మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్ డిమాండ్ చేశారు. హాస్టల్లో ఎలాంటి వసతులు లేవని, విద్యార్థులు భూమిపైనే పడుకున్నారని, కప్పుకోవడానికి సరైన దుప్పట్లు కూడా లేవని బీఆర్ఎస్ నాయకులు రాజు గౌడ్ మరియు కౌన్సిలర్ సంగీత ఠాగూర్ అధికారులపై మండిపడ్డారు. ఇదే విషయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ మాట్లాడుతూ అసలు హాస్టల్లో ఏం జరుగుతుందని, ఎందుకు విద్యార్థుల తల్లిదండ్రులను లోపలికి వెళ్లడానికి అనుమతించడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు విలేకరులను కూడా ఎందుకు అనుమతించలేదని, లోపల ఏం జరుగుతుందో తెలపాలని అధికారులను కోరారు. విజయోత్సవ సభలు 60 మంది చచ్చిపోయారు. ఈ రోజు దాకా తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో 60 మంది చచ్చిపోయారు. దానికి బాధ్యత కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. పిల్లలను వెంటనే ఇడికేలి మంచి చికిత్స ఏదైతే జరుగుతుందో తాండూరు పట్టణంలో, అది గవర్నమెంట్ హాస్పిటల్ అన్నా కానీ ప్రైవేట్ హాస్పిటల్ అన్నా కానీ చికిత్స చేపియాలని నిన్ననే మా రోహిత్ రెడ్డి గారు కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిర్రు. అవసరమైతే మేమందరం కూడా సహాయపడతాం, ఆర్థికంగా సాయం చేస్తాం. ఆ ఒక్క బిడ్డలకు, ఆ చిన్నారులకు ఏదైనా అవసరం ఉంటే మేము కూడా సాయం చేయడానికి సిద్ధం ఉన్నాం. కానీ ఈ విధంగా మాత్రం ఈడబెట్టి ట్రీట్మెంట్ చేస్తే మాత్రం మేమైతే ఒప్పేది లేదు. దీనికి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఆమోదించరు. ఈ యొక్క నిర్ణయాన్ని, ఈ కలెక్టర్ నిర్ణయాన్ని ఎవరు కూడా ఆమోదించరు. మీరు దయచేసి ఆలోచన చేయండి. మీరు మీడియా ద్వారా ఈ కలెక్టర్కు పోవాలి ఈ మెసేజ్. ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుందా, హాస్టల్లో ట్రీట్మెంట్ జరుగుతుందా అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి కాంగ్రెస్ వాళ్ళు ఒకరు వచ్చి ఇక ఏమో చేస్తున్నాం అని ఫోటోలకు పోజిస్తుడు కాదు. పిల్లలు కార్పెట్ మీద వండారు. ఇప్పుడు మా మేడం కార్పెట్ పడదలు కర్టన్స్ మీద వండుకోరు. పిల్లలకు సిలైన్లు లేవు, పిల్లలకు ఇంజక్షన్లు లేవు, పిల్లలకు పౌష్టిక ఆహారం లేదు. మరి ఈ విధంగా వ్యవస్థ ఉన్నది. కాబట్టి దయచేసి ఈడ ఉన్న ఎమ్మెల్యే, ఈడ ఉన్న ఎమ్మెల్సీ, ఈ జిల్లా మంత్రి, ఈ జిల్లాకే ముఖ్యమంత్రి ఉన్న ముఖ్యమంత్రి, ఈ జిల్లాలో ఉన్న ముఖ్యమంత్రి మా జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి కాబట్టి, మళ్ళీ మా జిల్లాకు సంబంధించిన స్పీకర్ కాబట్టి వీళ్ళందరూ కూడా వెంటనే చర్యలు తీసుకునాలే. ఈడ జరిగిన సంఘటన మీద చర్యలు తీసుకునాలే. మధ్యాహ్నం ఇద్దరు వచ్చిర్రు. లేదు సార్, నా ఒక హంబుల్ రిక్వెస్ట్ ఏమంటే, ఈ పిల్లలకు చాలా సార్ ఒక్క మాట. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వండిర్రు. పిల్లలకి ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుందా? పిల్లలకి ఇక్కడ సరైన సదుపాయాలు ఉంటాయా? పిల్లలకు ఆక్సిజన్ అవసరం పడితే, పిల్లలకు రక్తం అవసరం పడితే, పిల్లలకు ఏమైనా ఇంజక్షన్లు ఇంపార్టెంట్ ఇంజక్షన్లు ట్రీట్మెంట్ అవసరం పడితే ఎవడున్నాడు ఈడ? వచ్చి ఫోటోలకు పోజించుకుంటూ పోయే పరిస్థితి ఉన్నది. ఈ తాండూరులో కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ విధంగా ఉన్నది. సంవత్సరం ప్రజాపాలన విజయోత్సవాల సభలు జరుగుతారు. గిదా విజయోత్సవాల సభలు 60 మంది చచ్చిపోయారు ఈ రోజు దాకా తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో 60 మంది చచ్చిపోయారు. దానికి బాధ్యత కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. పిల్లలను వెంటనే ఇడికేలి మంచి చికిత్స ఏదైతే జరుగుతుందో తాండూరు పట్టణంలో, అది గవర్నమెంట్ హాస్పిటల్ అన్నా కానీ ప్రైవేట్ హాస్పిటల్ అన్నా కానీ చికిత్స చేపియాలని నిన్ననే మా రోహిత్ రెడ్డి గారు కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిర్రు. అవసరమైతే మేమందరం కూడా సహాయపడతాం, ఆర్థికంగా సాయం చేస్తాం. ఆ ఒక్క బిడ్డలకు, ఆ చిన్నారులకు ఏదైనా అవసరం ఉంటే మేము కూడా సాయం చేయడానికి సిద్ధం ఉన్నాం. కానీ ఈ విధంగా మాత్రం ఈడబెట్టి ట్రీట్మెంట్ చేస్తే మాత్రం మేమైతే ఒప్పేది లేదు.
దీనికి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఆమోదించరు. ఈ యొక్క నిర్ణయాన్ని, ఈ కలెక్టర్ నిర్ణయాన్ని ఎవరు కూడా ఆమోదించరు. మీరు దయచేసి ఆలోచన చేయండి. మీరు మీడియా ద్వారా ఈ కలెక్టర్కు పోవాలి ఈ మెసేజ్. ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుందా, హాస్టల్లో ట్రీట్మెంట్ జరుగుతుందా అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి కాంగ్రెస్ వాళ్ళు ఒకరు వచ్చి ఇక ఏమో చేసినాం ఏమో చేస్తున్నాం అని ఫోటోలకు పోజిస్తుడు కాదు. పిల్లలు కార్పెట్ మీద వండారు, కార్పెట్ పడదలు కర్టన్స్ మీద వండుకురు. పిల్లలకు సిలైన్లు లేవు, పిల్లలకు ఇంజక్షన్లు లేవు, పిల్లలకు పౌష్టిక ఆహారం లేదు. మరి ఈ విధంగా వ్యవస్థ ఉన్నది కాబట్టి దయచేసి ఈడ ఉన్న ఎమ్మెల్యే, ఈడ ఉన్న ఎమ్మెల్సీ, ఈ జిల్లా మంత్రి, ఈ జిల్లాకే ముఖ్యమంత్రి ఉన్న ముఖ్యమంత్రి, ఈ జిల్లాలో ఉన్న ముఖ్యమంత్రి మా జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి కాబట్టి, మళ్ళీ మా జిల్లాకు సంబంధించిన స్పీకర్ కాబట్టి వీళ్ళందరూ కూడా వెంటనే చర్యలు తీసుకునాలే. ఈడ జరిగిన సంఘటన మీద చర్యలు తీసుకునాలే. మధ్యాహ్నం ఇద్దరు వచ్చిర్రు, హైదరాబాద్కి లెగెత్తుకొని వచ్చిర్రు. వచ్చి బీఆర్ఎస్ స్కూటర్ అన్నట. బీఆర్ఎస్ స్కూటర్ ఏముంటుంది? బీఆర్ఎస్ స్కూటర్ ఏముంటుంది? దీంట్లో కుట్ర మీరు చేసిర్రు, కుట్ర మీరు చేసిర్రు, అబద్ధాలు మీరు చెప్పిర్రు, అబద్ధాల వాగ్దానాలు మీరిచ్చిండ్రు. మీరిచ్చి ఈరోజు మీరు గద్దెనెక్కి మా ప్రాణాల మీద పడ్డారు, తెలంగాణ ప్రజల ప్రాణాల మీద. ఎంతసేపు హైడ్రానా, విగ్రహమా, లేకుంటే ఇవే. కానీ పిల్లల భవిష్యత్తు ఏంది, తెలంగాణలో ఎడ్యుకేషన్ ఏంది అనేది లేదు. మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 1000 గురుకుల పాఠశాలలు తెరిచిన సంగతి మర్చిపోరాదు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన సంగతి మర్చిపోరాదు. ఈరోజు తాండూరు ప్రజలందరూ కూడా చూడాలి. తాండూరు మండలానికి, ప్రతి మండలానికి గురుకుల పాఠశాలలు, 22 కోట్ల రూపాయలతోటి మైనార్టీ గురుకుల పాఠశాల, మరి బీసీల గురుకుల పాఠశాల, ఎస్సీల గురుకుల పాఠశాల, ఇవన్నీ కూడా తెచ్చినాం. సరే, అది సందర్భం కాదు ఇప్పుడు చెప్పది, సమయం వచ్చినప్పుడు చెప్తాం అవన్నీ విషయాలు. కానీ మేము కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, జిల్లా మంత్రికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ గిరిజన హాస్టల్లో ఒకవేళ చిన్నారులకి ఏమైనా జరిగితే మాత్రం మీకు కాపాడేటోడు ఎవడు ఉండడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. ఖచ్చితంగా మళ్ళీ రేపు సందర్శిస్తాం. రేపు వీళ్ళకి షిఫ్ట్ చేయాలని చెప్పేసి మరొక్కసారి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను. ఫుడ్ పాయిజన్ జరగడం చాలా బాధాకరం. మరి అదేవిధంగా తాండూరు పట్టణంలో మరి అనేక హాస్టళ్ళు, గురుకుల పాఠశాలలు, గతంలో మోడల్ స్కూళ్ళు ఇవన్నీ కూడా తెచ్చిన సంగతి తాండూరు ప్రజలందరూ కూడా తెలుసు. కానీ ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగలేదు తాండూరు. కానీ ఇది ఫస్ట్ టైం. మేము అనుకోలేం తాండూరులో జరుగుతుందని. ఎందుకంటే మా జిల్లాకు చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి ఉన్నాడు. ముఖ్యమంత్రి జిల్లాలోనే ఈ హాలత్ ఉంటే ఇక మాలుమూల ప్రాంతాలైన ఆదిలాబాద్ కానీ, ఖమ్మం కానీ, అసొంటి రూరల్ ప్రాంతాల్లో ఏం పరిస్థితి ఉన్నదని చెప్పేసి మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు దాదాపు ఈ 6 నెలల నుంచి 50 నుంచి 60 మంది గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు పిట్టెలు రాయినట్లు రాలిపోతున్నారు. కానీ ప్రభుత్వంకు మాత్రం కనువిప్పు అయితే లేదు. ఈరోజు ముఖ్యమంత్రి ఈ జిల్లాకు సంబంధించినోడే, అదే ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి అయిననే, అన్ని శాఖల్లో హోంశాఖ అయినా పెట్టుకొని, మరి ఇన్ని పెట్టుకొని కూడా ఈరోజు తాండూరులో, వికారాబాద్ జిల్లాలో ఈ విధంగా పరిస్థితి ఉండడం చాలా దురదృష్టకరం మనకు ఈ యొక్క పాలన వలన. కాబట్టి మేము ఒకటే అంటున్నాం, మేము గతంలో టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు వికారాబాద్ జిల్లాలో 32 గురుకుల పాఠశాలలు తీసుకొచ్చిన సంగతి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి ఎప్పుడు కూడా ఏడ కూడా చిన్న సంఘటన జరగలేదు. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మధ్యాహ్న భోజనం కానీ, లేకుంటే కేసీఆర్ బ్రేక్ఫాస్ట్ కానీ, మరి పిల్లలకు బుక్స్ కానీ, వాళ్ళకు మెడికల్ కిట్స్ కానీ, వాళ్ళకు స్కూల్ డ్రెస్సెస్ కానీ, ఇలాంటి కార్యక్రమం చేసుకుంటూ పోయిన ప్రభుత్వం మా ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక నాసి రకమైన ఫుడ్ను పిల్లలకు ఇచ్చుకుంటూ, కమిషన్లు తినుకుంటూ, కాంగ్రెస్ అంటేనే కమిషన్లు తినుకుంటూ ఈరోజు పిల్లలకు, తెలంగాణ రాష్ట్రంలో 60 మంది పిల్లలకు సావుకు కారణమైన ఈ యొక్క ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. కాబట్టి ఇప్పటికీ కూడా మేము అధికారులకు ఒకటే చెప్తున్నాం, మీరు జరిగిన సంఘటనను
కప్పిపుచ్చుకోనికే ప్రయత్నం చేయకుండా మీరు దయచేసి అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ ఒకటే ఆలోచన చేయండి. పిల్లలకు ఏదన్నా జరిగితే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం అధికారులకు కూడా. మరి ఇప్పుడే మా మేడం గారు లోపలికి పోయొచ్చిర్రు. పిల్లలకు కార్పెట్ల మీద వండబెట్టే దుస్థితి ఉన్నది ఈరోజు ఈ యొక్క ప్రభుత్వంలో. కనీసం బెడ్లు కూడా లేని పరిస్థితి దుస్థితిలో ఈ యొక్క హాస్టల్ నడుస్తున్న సంగతి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ హాస్టల్ వ్యవస్థ ఇక్కడ ఉన్న వార్డెన్ కానీ, ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ కానీ, ఇక్కడ ఉన్న ఆర్డీఓ గారు కానీ ఏం చేస్తున్నారు అధికారులు అర్థమవుతలేదు. కనీసం పిల్లల ప్రాణాలు కాపాడలేకపోతే మరి ఏం లాభం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా నిన్న చెప్పిర్రు, నిన్న 30 మందికి పైగా ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి నిన్న చెప్పారు. మళ్ళీ రాత్రి వచ్చే వరకు 15 మంది అన్నారు, పొద్దుగాలు వచ్చే వరకు 9 మంది అన్నారు. ఇప్పుడు అంటున్నారు నలుగురే ఉన్నారు అంటున్నారు. కానీ ఆడ పరిస్థితి ఆ పిల్లల తల్లిదండ్రులతో మేము మాట్లాడినాం. వాళ్ళు చెప్తున్నారు మా పిల్లలకు చాలా అవస్థగా ఉన్నారు, ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతలేదని చెప్పేసి వాళ్ళు మాకు కళాఖండిగా వచ్చి చెప్పిన సంగతి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకున్నారు. మరి ముఖ్యంగా కలెక్టర్ గారికి తెలివి ఉండాలి, కలెక్టర్ గారికి తెలివి ఉండాలి. మొన్న లక్షల ఇదే విధంగా లంబాడి సోదరులపై దౌర్జన్యం ఎనికి పోయినావు. ఈరోజు మళ్ళీ ఈరోజు గిరిజన బాలిక హాస్టల్లో కూడా నువ్వు నిర్లక్ష్యం వహిస్తున్నావు. ఈరోజు ఆ పిల్లలకు కలెక్టర్ గారు మీరు చదువుకున్నోళ్ళు కదా, మీకు తెలియదా పిల్లలకు ఏడో ట్రీట్మెంట్ జరుగుతుంది, హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుందా లేకుంటే హాస్టల్లో ట్రీట్మెంట్ జరుగుతుందా? కలెక్టర్ గారు ఆలోచన చేసుకున్నాలి. దయచేసి కలెక్టర్ గారు ఇప్పుడు ఈ సందర్భంగా చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మీరు వెంటనే పిల్లలకు మంచి హాస్పిటల్లో షిఫ్ట్ చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ ఏ అమ్మాయికి కానీ ఏ అబ్బాయికి కానీ ఈ తాండూరు ప్రాంతంలో ఈ యొక్క వ్యవస్థ నుంచి ఏమైనా ఇబ్బంది జరిగితే మాత్రం మరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా అక్కడ కనీసం సోమవారం సాయంత్రం జనగాం గ్రామంలో నారమోని యాదప్ప చాకలి నరసింహుల మధ్య వివాదం చోటు చేసుకుంది. అందులో నారమోని యాదప్పకు తీవ్ర గాయాలు కావడంతో తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. ఇదే విషయంలో అదే గ్రామానికి చెందిన నారమోని యాదప్ప కొడుకు తనపై దాడి చేయడానికి వచ్చి తను తప్పించుకోవడంతో నారమోని యాదప్ప తలకు దెబ్బలు తగిలాయని జనగాం గ్రామ పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ చాకలి నరసింహులు తెలిపారు. సోమవారం రాత్రి నారమోని యాదప్ప తనపై జనగాం గ్రామానికి చెందిన చాకలి నరసింహులు దాడి చేశారని, అందుకే తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరానని యాదప్ప తెలిపారు. కాగా మంగళవారం చాకలి నరసింహులు సిటీ కేబుల్ ప్రతినిధితో మాట్లాడుతూ జనగాం ప్రభుత్వ పాఠశాల మైదానంలో గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఉంచేవారమని, అక్కడ తరచూ ట్రాక్టర్ సామాన్లు చోరీకి గురవుతున్నాయని, అందుకే గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆదేశాల మేరకు గ్రామంలోని డ్వాక్రా భవనం ముందు ట్రాక్టర్ను ఉంచడానికి వెళ్లానని, ఆ స్థలంలో అప్పటికే నారమోని యాదప్ప ఉన్నారని, ఆయనకు ఇబ్బంది కలిగిస్తున్నానేమో అని భావించి తనపై దాడికి యత్నించారని, తన శరీరంలో అన్ని భాగాల్లో మూగదెబ్బలు తాకాయని చాకలి నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. తనపై నారమోని యాదప్ప కొడుకు దాడి చేయడానికి వచ్చారని, ఆ సమయంలో తాను తప్పించుకోవడంతో నారమోని యాదప్ప తలకు దెబ్బలు తగిలాయని చాకలి నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా చాకలి నరసింహులు మాట్లాడుతూ తాను గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నానని, అకారణంగా నారమోని యాదప్ప, పెంటప్ప, నారమోని మహేష్, అరుణ్ కుమార్, ఉదయ్ కుమార్, నరేష్ తో పాటు సుమారు 10 మంది దాడికి పాల్పడ్డారని, వాళ్ళు దాడి చేస్తారనే విషయాన్ని గ్రహించి ఇంట్లో దాచుకున్నానని తెలిపారు. తన ఇంట్లో తాను ఉన్న విషయాన్ని తెలుసుకున్న వారు ఇంటి తలుపులు పలగొట్టడానికి ప్రయత్నించారని, తన ఇంటి పైకప్పు తొలగించడానికి మాలె బండలను తొలగించడానికి ప్రయత్నించారని, గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్విచక్ర వాహనంపై రాళ్లతో దాడి చేశారని తెలిపారు. తన ఇంట్లో ఉన్న టెంట్ సామాన్లు, కుర్చీలు విరగొట్టారని, తను నిర్వహిస్తున్న కిరాణం షాపు సామాన్లను చిందరవందరగా చేశారని చాకలి నరసింహులు తెలిపారు. తన తల్లి వృద్ధురాలు అని చూడకుండా ఆమెపై కూడా దాడి చేశారని నరసింహులు తెలిపారు. నా పేరు నరసింహులు సార్. నేను గ్రామ పంచాయతీలో ఒక 6 సంవత్సరాల సంది ఎలక్ట్రీషియన్ ట్రాక్టర్ డ్రైవర్ నడిపిస్తున్నా సార్. అయితే ఇక్కడ ఈ జాగల ఏరైన నారమోని యాదప్ప అని ఈ గుంజలు వాడుతున్నాం సార్. ఇక్కడ మధ్యాహ్నం పాతుకుంటే సాయంత్రం నేను వచ్చి చూసేసరికల్లా డ్యూటీలో ఉన్నా సార్. నేను డ్యూటీలో 5:30కు వచ్చి అయితే రోజు నేను 9 గంటల నుంచి
6 గంటల వరకు డ్యూటీ చేస్తాం సార్. డ్యూటీ చేస్తే గ్రామాది ఈ ట్రాక్టర్ గిట్ట అన్నీ కొండపోయి ఇసుకలో పెడుతుంటాం. ఇసుకలో పెడితే అందరూ పిల్లలు 5 ఎత్తుకపోతున్నారు అని చెప్పి ట్యాంకర్ తెచ్చి ఈ తావులు ఇడిచినాం సార్. ఇది గవర్నమెంట్ జాగా కాబట్టి ఇంట్లో ఇడిచినాం. ఇడిస్తే ఆయన యాదప్ప అనేటైనా బుల్లపెంట ఆయన ఇద్దరు వచ్చి నీ అమ్మ మిండదున్నారా జాగా ముందుగా తీస్తావా తీయవరా ట్యాంకర్ తీస్తావా తీయవా అన్నాడు. అంటే తీస్తున్నా తీస్తా సార్ కూడా చెప్పిన ఫస్ట్ సార్ చెప్తేనే ఇక్కడ పెట్టినా సార్ మళ్ళీ తీసేయి అడికెళ్ళి అన్నాడు. అడికెళ్ళంటే నేను తీస్తున్నాను టార్ లెక్కనికి పోతే లంజకొట్టు కానీ అమ్మ మిండదున్నా అని యాదప్ప ఏం చేసి వచ్చి నాకు గల్ల పట్టుకుని సార్. గల్ల పట్టుకొని ఇక్కడ కొట్టిట్లో ఇద్దరం గలపడ్డాం సార్. గలపడితే ఆయన చిన్న కొడుకు అక్కడికి వెళ్ళి కత్తి తీసుకొని నన్ను కొట్టడానికి వచ్చాను సార్. నేను ఇట్లా తప్పించుకున్నా. ఆయన నెత్తికి తాకింది సార్. అది ఆయన నెత్తికి తాకింది నేను అక్కడ ఉరికినా సార్. అక్కడ ఉరికితే నా వెంట పడ్డారు. నా వెంట పడితే ఇల్లు అందరూ కలిసి నన్ను ఇంట్లో తీసుకుపోయారు సార్. ఇంట్లో తీసుకుపోయి ఇంట్లో సిల్క్ పెట్టేసి నన్ను సిల్క్ పెట్టి గడ పెట్టుకొని బయటకు వెళ్ళాను అన్నప్పుడు వాళ్ళు ఏం చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు 10 మందిని పిలుచుకున్నారు సార్. పిలుచుకొని మొత్తం నా ఇంటికి వచ్చి ఇవన్నీ నా బండి ఖరాబ్ చేసినారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఖరాబ్ అయింది సార్. అది 20 రోజులు అయింది ఖరాబ్ అయ్యి గ్రామ పంచాయతీ ట్రాక్టర్. నా సొంతం ట్రాక్టర్ పెట్టి చెత్త బండి పెట్టి ఇది బట్టి నేను పని నడిపిస్తున్నా సార్. డబ్బులు లేవు గవర్నమెంట్లో అని చెప్పి పని నడిపిస్తే వాళ్ళు ఇట్లా 10 మంది వచ్చి మొత్తం ఎవరిని వచ్చి నడిపియనికి వచ్చిన వాళ్ళని కొట్టి ఇది చేసుకుంటా నా ఇంటికి వచ్చి బులోర్ నాది ట్రాక్టర్ ఖరాబ్ చేసినారు. నా బండిని పల్సర్ బండి మొత్తం రాళ్ళు మీద ఎత్తేసినారు. నాది ఇక్కడ కిరాణా షాప్ పెట్టుకున్నా సార్. నేను 4 ఏళ్ళ షాప్ పెట్టుకొని టెక్స్ కట్టుకుంటున్నా అని పెట్టుకొని దాన్ని ధ్వంసం చేసిర్రు. అట్లే ఇంటికి వచ్చారు. ఇక్కడ సిసి కెమెరాలు కూడా ఉన్నాయి సార్. 2 సిసి కెమెరాలు ఉన్నాయి. సిసి కెమెరా ఫుటేజ్ కూడా చూసుకోండి సార్. మీరు చేసి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి మొత్తం ఉన్నత టెంట్ హౌస్ ఉండే సార్. టెంట్ హౌస్ ఉంటే 100 కుర్చీలకు ఇది చేసారు. తలుపులంతా అన్నిండ్రు. తలుపులు ఇరగొట్టిండ్రు. మాలెక్కిరు సార్. మీకు మాలెక్కి మొత్తం మాల బండలు ఇప్పేసిర్రు. నన్ను చంపుదామని వచ్చారు సార్. వస్తే నేను ఇంట్లో గాడి పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళకుండా ఉన్నా సార్. మొత్తం వాళ్ళు నీవు చేసింది మొత్తం చూడు సార్. ఇవన్నీ ఏం చేసిర్రు వాళ్ళు కొట్టిండ్రు అంటున్నారు సార్. నేను ఒక్కరిని వాళ్ళు 10 మంది సార్. నేను ఎట్లా కొడుతా సార్ వాళ్ళని? నన్ను మూగ దెబ్బలు మస్తు కొట్టిరు సార్. కొడితే మాకు ఏం లేదా సార్? మీకు గవర్నమెంట్లో పనిచేస్తున్నాం. మాకేమి సెక్యూరిటీ ఏం లేదా సార్? ఇట్లే చేస్తారా గవర్నమెంట్లో? ఏడైనా గిదే పరిచితం. మేము మోరీలు తీస్తాం, కన్నా మోరీలు తీస్తాం, ట్రాక్టర్ నడిపించుకుంటాం, ఇవన్నీ చేసుకుంటాం. మాకు రక్షణ లేదా సార్? మేము గవర్నమెంట్లో పని చేయాలన్నా బంద్ కావాలా? మా పరిస్థితి ఘోరంగా ఉన్నది సార్. మమ్మల్ని జర్ర అంటే ఆ ఇల్లు గిట్టంగా అంటి పెడతామన్నారు సార్. అంటి పెడితే మనం బండల మీద మొత్తం ఇప్పేసారు. నువ్వు అన్ని విడిగా తీసుకొచ్చారు. అవన్నీ నన్ను జర్ర మిస్టేక్ అయినా నన్ను మొత్తం రాత్రి చంపేస్తారు సార్. వాళ్ళు 10 మంది ఉన్నారు సార్. వాళ్ళు ఒక్కరు లేరు సార్. మా వాళ్ళు ఎవరు లేరు. మా వాళ్ళు అంతా కింద ఉంటారు సార్. నాది ఒకటి ఇల్లు సార్ ఇక్కడ మీదకి. నా పరిస్థితి చాలా ఘోరం చేశాను సార్. నువ్వన్నీ చూసుకుంటావో సార్? నువ్వు తీసుకుంటావో? ఇట్లా పంచాయతీ ఆర్డర్ ఖరాబ్ అయినందుకే నా టాటర్ పెట్టి పని నడిపిస్తాను సార్. ఇట్లా ఇక్కడ తిరిగి పని నడిపియాలని ఈ జాగా ఇవ్వడు సార్. గవర్నమెంట్ సార్. గవర్నమెంట్ దాంట్లో గవర్నమెంట్ ట్రాక్టర్ పెట్టడానికి మాకేం అనుమతి సార్? మాకు అనుమతి ఉండాలి సార్. గవర్నమెంట్ జాగాల్ని మేము పెట్టేసాం. పెట్టిన దానికి ఉత్తగా వచ్చి కబ్జా చేసుకుని ఇట్లా గుంజలు పట్టుకొని కొడుక నీవేయాలని కొడుకురా మా ఈడబెట్టనికి నీ అమ్మ మిండం దారా ఇది అని చెప్పి వస్తే ఆడికైనా కూడా తీస్తానా అని నేను టాటర్ ఎక్కడికి పోయినా. ఎవరెవరు వాళ్ళ? బుల్ల పెంటప్ప, గుట్టకాడి అదప్ప వచ్చి అతను ఈడ బండిలో పెట్టిన సార్. ఇక్కడ బండిలో పెడితే అరే లాంజా కొడక ఆ పెంటప్ప అంటున్నాడు. అరే లాంజా కొడక ఈడ నెమ్మ మిండం ఆడబెట్టని ఆడంటున్నాడు. బండి దిగొచ్చాడు. బండి దిగొచ్చి చక్కగా వచ్చి అన్న తీస్తున్నాను నేను తీస్తున్నా అంటే కూడా తాటర్ ఎక్కనికి పోయినా సార్. తాటర్ ఎక్కనికి పోయి గల్లబట్టి గుంజి ఈడ కొట్టినాడు. ఇక నేను మీద పడి ఇద్దరం కొట్టుకున్నా. మళ్ళీ చిన్న కొడుకు, ఆయన పేరు తెలియదు, చిన్న కొడుకు మహేష్ అంట. ఆ మహేష్ అక్కడికి వెళ్ళి కట్టె తీసుకొని కూర్చొచ్చాడు సార్. కట్టె తీసుకొని కూర్చొచ్చి నేను తప్పించుకున్నా సార్. కింద బోర్రపడ్డా. తప్పించుకుంటే వాడిని ఎత్తికి తాకింది. అది వాడిని తాకి నీవే కొట్టినావు, రాడ్ తీసుకొని కొట్టినావు అంటే నాతో రాడ్ ఎక్కడ ఉంటుంది సార్? ఇది సిసి కెమెరా ఫుటేజ్ ఉన్నా సార్. అది కూడా చూసుకోండి, చెక్ చేసుకోండి. నువ్వు ఇవన్నీ చూసుకో సార్. ఇవన్నీ నీట్గా తీసుకో సార్. మొత్తం పల్సర్ బండి సార్. నేను నెలకు 9,000 నాకు శాలరీ వస్తుంది సార్. వస్తే నేను దాన్ని పెట్టి నేను ఇవన్నీ చేసుకున్నా సార్. జీతం కన్నా మోటార్ తీసుకుంటా, కన్నా పని చేసుకుంటుంటే నేను ఇవన్నీ తెచ్చుకుంటున్నా. మొత్తం 3-4 లక్షల సామాను మొత్తం ఖరాబ్ చేశారు సార్. మొత్తం చూసుకొని మొత్తం నాశనం చేసారు. మళ్ళీ ఈ లీడర్ ఆ లీడర్ అని చెప్పి వాళ్ళే కేసులు ఇవే చేస్తున్నారు సార్. మాకు ఆదుకునేటోళ్ళు లేదు సార్. మీరేమని న్యాయం చేయాలి సార్. ఎంత దౌర్జన్యం. సార్
గ్రామ పంచాయతీ కార్మికులకు రక్షణ లేదా అని చాకలి నరసింహులు బోరున విలపించారు. రాత్రి తాను వారి చేతికి దొరికితే చంపేసేవారని చాకలి నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు సంబంధించిన అన్ని వీడియోలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయని పరిశీలించండి అని చాకలి నరసింహులు సిటీ కేబుల్తో తెలిపారు. అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పటేల్ విజయ్ కుమార్, దొరల అంజిరెడ్డి ఎవ్వరూ కూడా ఈ వ్యవహారంలో లేరని, అనవసరంగా వారి పేర్లను కూడా నారమోని యాదప్ప చెప్పడం అబద్ధం అని చాకలి నరసింహులు తెలిపారు. తమ కుటుంబానికి పోలీసులు న్యాయం చేయాలని నరసింహులు కోరారు. వచ్చింటే వాళ్ళు నన్ను చంపేస్తున్నారు సార్. ఈ గడి ఆపింది సార్, మొత్తం తలుపులు ఇచ్చేసారు. మాల మీదకి వెళ్ళి ఎక్కడ చూడండి సార్, మాల మొత్తం బండలు తీసి పాడేసి రాడికెళ్ళి దుక్కుదాం కిందికి వచ్చి చంపుదామని నన్ను చంపనీకే సార్, కిందికి చంపుదామని మొత్తం మాల గుంజేసారు. ఆ పరాట ఉన్నందుకు అది రాలేదు సార్. రానందుకు ఆగి దుక్కి సార్, ముగ్గురు ఎక్కిరు సార్ మాల మీద. సీసీ కెమెరాలు ఆడికెళ్ళి కనబడుతుంది సార్. మీరు ఒకసారి చెక్ చేసుకోండి సార్, సీసీ కెమెరా మొత్తం ఫుటేజ్ తీసుకోండి సార్. ఇది సీసీ కెమెరా అయితే నువ్వు జూటా చెప్పదు కదా సార్, ఎవరైనా జూటా చెప్పినా సీసీ కెమెరా జూటా చెప్పది. మన ఎస్ఐ సార్ కూడా వచ్చి నువ్వు అన్ని తీసుకోపోయాడు, వీడియో తీసుకోపోయాడు, అన్ని తీసుకోపోయాడు, కంప్లైంట్ చేసినాము. వాళ్ళు కంప్లైంట్ చేసిన, వీళ్ళు మేము కంప్లైంట్ చేసినాము. మమ్మల్ని ఏం చేస్తారో మీరే న్యాయం చేయాలి సార్. ఇట్లాంటి పరిస్థితి చేసిన సార్. మర్డర్ కేసు నన్ను చంపితే నా పిల్లలు రేపు ఏం కావాలి సార్, నా పరిస్థితి మీరే న్యాయం చేయాలి సార్. చాకలి నరసింహులు భార్య భాగ్యమ్మ తమను తమ కుటుంబాన్ని కాపాడాలని, తాము తీవ్రంగా నష్టపోయామని, నష్టపరిహారం చెల్లించాలని అధికారులు పోలీసులు న్యాయం చేయాలని కోరారు. నారవని వెంకటప్ప, నారవని యాదప్ప కొడుకు, చిన్న కొడుకు మహేష్ వాళ్ళంతా వచ్చి దౌర్జన్యం తలుపులు జర్రగిట వచ్చింటే నన్ను చంపుతారు సార్. అన్ని దారుణంగా నన్ను చంపితే నా పరిస్థితి ఏముండదు. ఉదయాన్నే మనిషి అయితే పూర దారుణంగా ఎయ్యిండ్రా అని చంపుండ్రా అని అన్నాడు. ఈ ముచ్చట అయితే మా అందరు విన్నారు. యాదప్ప దాయే దుడక అన్నాడు, గలీజ్ మాట్లాడినాడు. అన్ని గుంజిండి సార్, మీరే ధర్మం చేయండి, మీరే న్యాయం చేయండి. అన్ని జూట మాటలు పుట్టించి సిటీ కేబుల్ పెట్టుకున్నారు. ఈ విజయ్ కుమార్ అనేది, విజయ్ కుమారు, ఈయన దొరలంజల్ రెడ్డి, చెక్కల రాములు, చెక్కల నరసింహులు, సారా శివాజీ అనేది వీళ్ళు ఒక్కరు లేరు సార్. నువ్వు సీసీ కెమెరా ఫుటేజ్ లో చూసుకో సార్. వాళ్ళ పేర్లు ఉత్తగా పెట్టిండు సార్. ఉత్తగా పెట్టి ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు నీకు సపోర్ట్ చేస్తున్నారు. నన్ను నీవు కొట్టనీకి వచ్చి నీవు కొట్టి మీ ఇంటందరూ ఇదంతా ధ్వంసం చేసి మళ్ళీ ఉల్టా కేస్తారు. ఉల్టా పెట్టుడు వాళ్ళు వీళ్ళంతా వీళ్ళు ఒక మాట్లాడుతున్నారని. అయితే ఎవరు మా ఒక మాట్లాడొద్దా సార్, ఎవరు ఆడొద్దా? వీళ్ళ 5 మందిది ఏ సంబంధం లేదు. ఏడాళ్ళకి ఇట్లా రాలేదు సార్. ఏమిట్లకి ఇట్లా రాలేరు వాళ్ళు. మా పాలెళ్ళు కూడా 5-6 మంది కూడా పాలెళ్ళు గారు ఎవరు గారు ఊరు మంది సార్. వాళ్ళు ఊరోళ్ళు వాళ్ళు జర ఇడిపోయింది అనేదానికే ఎవరో ఒకరు అన్నారు. అంతా కూడా ఎవ్వరు లేరు కూడా సార్. నాకు న్యాయం చెప్పి సార్, నాకు ఇదంతా కొత్త 3-4 లక్షల సామాన్ అంతా పాడు చేశారు సార్. మీరు మొత్తం వీడియో తీసుకున్నారు సార్. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.